ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షతే నతు యాచతే అదత్వా మాదృశో మాభూ దత్వా త్వం త్వాదృశో భవ. ఒక భిక్షకుడు మరి ఒక గ్రామానికి వచ్చాడు. ప్రతి వాకిలి సందర్శిస్తూ ఉన్నాడన్నమాట. అటన్ భిక్షు, సందర్శించడం అంటే భిక్షను అడుక్కుంటూ ఉన్నాడు. మరి అమ్మా భిక్షం పెట్టండి, అయ్యా భిక్షం పెట్టండి అనడం లేతాడు. ఏమంటున్నాడు ఆ భిక్షకుడు? అదత్వా మాదృశో మాభూ అంటున్నాడు. వాళ్ళతో ఏమంటున్నాడు? శిక్షతే నతి యాచతే అంటున్నాడు. అక్కడ వాళ్ళను ఈ విధంగా చెప్తున్నాడు. భిక్షం అడుక్కోవడం లేదు. ఏమని చెప్తున్నాడు? అదత్వా మాదృశో మాభూ, నేను గత జన్మలో ఎవరికి దానం చేయలేదు, అందుకు నేను భిక్షకుణ్ణి అయ్యాను. దానం చేయకుండా నాలాంటి వాడవు కావద్దు. దత్వాత్వం త్వాదృశో భవ, దానం ఇచ్చి నీలాంటి వానిగానే, అంటే దానం చేయువానిగానే స్థిరమైనటువంటి కీర్తిని పొందుము అని ఆ భిక్షకుడు ఆ గ్రామవాసులందరినీ కూడా వేడుకుంటున్నాడు. హరి ఓం తత్సత్.